రైతులకు ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పేర్కొన్నారు. తుని పట్టణంలోని పొగాకు వర్తక సంఘంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరు వెంకటేష్, కుక్కడపు బాలాజీ, మల్ల గణేష్, ఎంఆర్ఓ జీవీఎస్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. అసలు మనం రెవెన్యూ సర్వీస్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు, దీని యొక్క ఆంతర్యం ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం. గత 5 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే మనకి ఏ రకమైనటువంటి సదస్సులు అంటే రెవెన్యూ పరిపాలనాధికారులు ఎవరు కూడా మీ గ్రామాలకు కానీ మీ విలేజెస్ కానీ వచ్చి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి సభలు కండక్ట్ చేయడం జరగలేదు. దానివల్ల రైతులకి సర్వసాధారణంగా ఉండేటువంటి సమస్యలు అంటే కొనుక్కున్న తర్వాత మ్యూటేషన్ చేయించుకోవాలని కానీ, లేకపోతే ఆన్లైన్లో ఒక సర్వే నెంబర్ బదులు ఒక సర్వే నెంబర్ మన ఆన్లైన్లో ఉందని కానీ, లేకపోతే మాకు ఉండాల్సిన విస్తీర్ణం ఉందా లేదా అనేది కానీ తర్వాత చెక్ చేసుకోవడం, అది రెవెన్యూ రికార్డులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్ పుస్తకాలు అంటే ఒకే రకంగా ఉన్నాయా, మార్పులు ఏమైనా జరిగినాయా, ఏమైనా రెవెన్యూ అధికారుల పొరపాటు వలన వాళ్ళ పుస్తకాల్లో కానీ వాళ్ళ అడంగల్లో కానీ మార్పులు ఏమైనా ఎదురైనా కవినాయా అనే విషయాలు చాలా సంవత్సరాలుగా ఒక 5 ఏళ్ల పూర్వం మనం ఈ రకమైనటువంటి సభలు చేసుకోవటం, ఈ లాస్ట్ 5 years లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే మనం చేసుకోలేదో దానివల్ల ఏంటంటే సమస్యలు రికార్డుల సమస్యలు చాలా ఎక్కువగా ఉండిపోయినాయి. సో ఈ సమస్యలన్నిటికీ తోడు మధ్యలో గత 3 సంవత్సరాలుగా చాలా ఈ రీసర్వే అనేది ఒక పెద్ద ఇష్యూ తీసుకురావడం జరిగింది. ఈ రీసర్వే జరిగిన గ్రామాల్లో ఈ సమస్యలు 100 కొద్ది నేను ఎక్కడైతే గ్రామ సభ అయ్యానో ప్రతి గ్రామ సభలోని కూడా 100 కొద్ది సమస్యలు తీసుకురావడం జరిగింది.